ఇస్తే కొన్ని వందల కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఏ విధంగా ధాన్యం కొన్నామో, ధాన్యం ఎంత బాగా కొన్నామో, వడ్లు కొంటే 3-4 రోజులనే డబ్బులు రైతుల ఖాతాలో ఎట్లా చేసినామో అవన్నీ కూడా యావత్ తెలంగాణ ప్రజలకు మీకు తెలుసు. అంతకుముందు మధ్య దళారుల పాలు ఎన్నో రకాల బాధలు, 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం ఎట్లా వేసినామో కూడా మీ అందరికీ బాగా తెలుసు. మరి ఇదంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఎన్నో పనులు మిషన్ భగీరథ ఎన్నికల ప్రణాళికలు చెప్పలే, ఓట్ల ప్రచారం అప్పుడు చెప్పలే, గవర్నమెంటే చేసింది. ఇంతింత నల్లబెట్టి ప్రజలకు అందియడం జరిగింది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, కంటి వెలుగు లాంటి ప్రోగ్రాం కానీ ఎవరు అడిగిన నన్ను ఎవరు అడగలే. అయినా మా అంతల మేమే మన రాష్ట్రం మన ప్రజలని వాళ్ళని బాగు చేసుకోవాలని చేసినాం. చెరువులలో చేపలు పెంచాలని ఎవరు అడిగిన నన్ను ఎవరు డిమాండ్ చేసినారు, వాళ్ళకు వృత్తి పని దొరకాలని, మత్స్యకారులను ప్రోత్సహించాలని చెరువులలో చేపలు పెంచినాం. లక్షలాది గొర్రెలను పంపిణీ చేయమని ఎవరు ధర్నా చేయలే, ఎవరు అడగలే. కానీ ప్రభుత్వమే తనంతట తానే బ్రహ్మాండంగా వాళ్ళకు చేయడం జరిగింది. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చినాం. అంతవరకే ఆగలే. పారిశ్రామిక రంగం మీద దృష్టి పెట్టినాం, పెట్టుబడులు ఆకర్షించినాం. సుమారు 20-25 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేసినాం. 40 కోట్లు మాత్రం ఉన్న ఐటీ ఎగుమతులు 2.5 లక్షల కోట్లకు పెంచగలిగినాం. ఐటీ రంగంలో 7 లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చినాయి. 1000కి పైగా గురుకులాలు పెట్టినాం. పేద ఇండ్ల విద్యార్థులకు ఉత్తమమైనటువంటి చదువును అందించినాం. తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే దాన్ని 33 మెడికల్ కాలేజీలు తీసుకొని పోయినాం. ఈ విధంగా అది ఒకటి మాత్రమే కాదు. బీఆర్ఎస్ టైంలో మత కల్లోలం లేదు, కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదు. శాంతి భద్రతలన్నీ కూడా బ్రహ్మాండంగా కాపాడి ప్రతి ఒక్కరిని కూడా కాపాడే బాధ్యత తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఇవన్నీ కూడా నా డైలాగులు కాదు, నేను చెప్పే స్టోరీలు కాదు. ఇవన్నీ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో వెల్లడించినటువంటి విషయాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెల్లడించినటువంటి అధికారమైనటువంటి లెక్కలని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ కళ్ళ ముందరనే జరిగింది. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాదిని అర్థమా? మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమారు వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి? మీకు కావాల్సింది ఇదే కదా, చెప్తా. ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా. ఏమేం మాటలు మాట్లాడినరు? అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్, ఎక్కడికెళ్ళి మోపోయినరా మీరు? బుద్ధి లేదా? ఆగు. ఏమైనా లుబాబు ఆగు. వద్దంటే మళ్ళీ ఏందండి? ఇవాళ రాజశేఖర వాళ్ళు వాడు మనోడేనా? ఎన్నెన్ని మాటలు చెప్పిరి. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి? ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా? ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం. చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రా? ఇచ్చుడు కాదు, చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. చెప్పిండ్రా? ఇంకేం చెప్పిండ్రు? కేసీఆర్ ఇంట్లో 2 ఉంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి 2కి ఇస్తాం. చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా? అన్న మీరు మధ్యలో చెప్తలేరు, చెప్పిండ్రా?
ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా? చెప్పిన వాళ్ళు ఒకసారి చేయలేవటారు దయచేసి. ఈ దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని అన్నారా? ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? అన్నారైతే అన్నారు కదా. విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని, 5 లక్షల గ్యారంటీ కార్డు, బ్యాంక్ కార్డు ఇస్తామని. ఇట్లా ఎన్ని మాటలు చెప్పాను.